ఈరోజు వచ్చేసి 500 పుల్అప్స్ ఉన్నాయి. నిన్న చెస్ట్ సోర్ ఇంకా ఉంది బాగానే, లైక్ నిన్న చెస్ట్ బాగా యూజ్ చేసాం కదా, సో దాని సోర్నెస్ అనేది ఇంకేం పోలేదు సరిగ్గా. అండ్ బాగా స్లీపీ ఉన్నాం ఎందుకంటే 3 అవుతుంది. 3:30కి వచ్చాం మనం జిమ్కి. సో తొందర ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాలి. సో ఐసిఎన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఐసిఎన్ కాంపిటీషన్ ఎందుకు ఆడట్లేదని చెప్పేసి. సో సింపుల్, ఆడకపోవడానికి రీజన్ పెద్దదేం లేదు. మన దగ్గర ఆబ్వియస్ సప్లిమెంట్స్కి చాలా మనీ అవుతుంది. సో ఇప్పుడు కాంపిటీషన్కి ఆడుతున్నా అని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టి ఓ సర్టన్ టైం తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ ఓడిపోయినా ఏం జరిగినా, లైక్ కాంపిటీషన్ ఓడిపోయినా ఏం జరిగినా అదొక పర్టికులర్ రీజన్లో ఉంటుంది. అరే నీ దగ్గర మనీ లేదు, కోచ్కి పెట్టలేదు, డైట్కి సరిగ్గా పెట్టలేదు, అది ఇది అనుకుంటా. పుల్అప్స్ అనుకో, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ చేయాలనుకుంటున్నావు లేదని చెప్పేసి. అండ్ నువ్వు 10 kgs పెరిగి చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఫకింగ్ రియల్లీ హార్డెస్ట్ థింగ్. ఎందుకంటే అది వరల్డ్ రికార్డ్ అనేది మనం మర్చిపోకూడదు. స్పెషల్ ఓట్ మీల్ రెసిపీ. ఇందులో బనానాస్, యోగర్ట్, పెరుగు, బనానాస్, యోగర్ట్, పాలు, యాపిల్స్, కివి, డ్రాగన్ ఫ్రూట్, దీనిపైన అర్షీస్ తేనె వేస్తాం, అంతే అయిపోతుంది. స్పెషల్ ఓట్ మీల్ రెడీ అయిపోతుంది. పైసలు బాగా పెట్టాలేమో కదా, పెట్టాలి. బల్కింగ్ బాడీ బిల్డింగ్ అంటేనే అంత. బాగా దొబ్బుడు, తినడు, ఖర్చు పెట్టుడు, సంపాదించుడు, మళ్ళా పెట్టుడు. డబ్బున్న స్పోర్ట్స్, రిచ్ గాయ్. వే ప్రోటీన్లో ఎక్కువ ఉన్నాయి. గివ్ అవేసే. టేస్టీ ఓట్ మీల్. సో ఓట్ మీల్ రెసిపీ అర్థమైంది అనుకుంటున్నాను. దాంట్లో సింపుల్ మనం ఏమీ వేయలేదు, లైక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ వేసాం. అండ్ ఇంకా ఏంటిదంటే పాలు, బనానాస్, ఓట్స్, ఇవి కామన్ అన్నమాట. దాంతో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ కానీ ఏదైనా మీరు బల్క్లో ఉంటే. సో నేను నా క్యాలరీస్ని ఏం కౌంట్ చేసుకోను. సో నాకు నచ్చినట్లు తింటాను, లైక్ ఎక్కువనే తింటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు టేస్టీ రెసిపీ కావాలి, లైక్ ఎలా బల్క్ కావాలి అనుకుంటే ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు. సో నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటిదంటే, సో లైక్ రేపు వచ్చేసి మనం మన డైలీ షెడ్యూల్ని చేంజ్ చేద్దాం. సో ఈ ఒక్కరోజు ఏమవుతుందంటే, లైక్ సమ్ వాట్ వర్క్స్ ఉన్నాయి బయటవి, బయటకు వెళ్ళేది అది ఇది. సో ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత రేపు నైట్ మనం షెడ్యూల్ చేద్దాం. రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను నా డైలీ లైఫ్ మొత్తం. ఎందుకు రికార్డ్ చేయట్లేదు అంటే, ఇప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో, సో లైక్ ఆ టైంలో ఆ వర్క్ చేయడం ఎక్కువ అనిపిస్తుంది నాకు చాలా. సో దాంతోపాటు ఈ వీడియోస్ రికార్డింగ్ అనేది లైక్ ఇట్స్ రియల్లీ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, బట్ ఐ విల్ ట్రై టు రికార్డ్ ఇట్. సో అంతే గైస్, బాయ్ మళ్ళీ కలుద్దాం రేపు.